ఈరోజు ఎపిసోడ్ చాలా ఉద్వేగభరితంగా మరియు ఆసక్తికరంగా సాగింది అని చెప్పవచ్చు. దుగ్గరాల కుటుంబంలో నెలకొన్న సందిగ్ధత, కావ్య పడుతున్న ఆవేదన, రాజ్లోని సంఘర్షణ మరియు రుద్రాణి కుట్రల చుట్టూ ఈ ఎపిసోడ్ నడిచింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే గార్డెన్లో ఒక బరువైన వాతావరణం కనిపిస్తుంది. కావ్య తన చేతిలో ఉన్న బిడ్డను ఆడిస్తున్నప్పటికీ ఆమె కళ్లలో ఏదో తెలియని శూన్యం, ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఒక తల్లి తన బిడ్డను ఎత్తుకుంటే ఆ ముఖంలో వెలిగే ఆనందం వేరుగా ఉంటుంది, కాని కావ్య ముఖంలో అది లేదు. ఆమె ఆ బిడ్డను చూస్తున్న చూపులో ప్రేమ ఉన్నప్పటికీ అది తన రక్తమేనన్న నమ్మకం లేదు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులంతా కావ్య ప్రవర్తన చూసి షాక్ అవుతారు. ముఖ్యంగా అపర్ణ, ఇందిరాదేవిలు కావ్య మానసిక స్థితిని చూసి ఆందోళన చెందుతారు. ఇక్కడ అపర్ణ మరియు ఇందిరల పాత్రలు చాలా పరిణితి చెందినవిగా కనిపిస్తాయి. సాధారణంగా అయితే కావ్య మాటలను కొట్టుపరేసేవారు, కాని కావ్య గతంలో ఎప్పుడూ అబద్ధం చెప్పలేదని, ఆమె ఏది చేసినా కుటుంబం కోసమే చేస్తుందని వారికి ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. అందుకే అపర్ణ రాజ్తో మాట్లాడుతూ, మనం మన కోణంలోనే ఆలోచిస్తున్నాం రాజ్. డాక్టర్లు చెప్పారు కదా, రిపోర్ట్స్ ఉన్నాయి కదా అని మనం గుడ్డిగా నమ్ముతున్నాం. కాని కావ్య ఎందుకు అలా చెబుతుందో, ఒక తల్లిగా తన గుండె చప్పుడు ఏం చెబుతుందో మనం ఒక్కసారి ఆలోచించాలి కదా అని అంటుంది. ఇందిరాదేవి కూడా అదే మాటను సమర్థిస్తుంది. కళావతి ఓరికే మాట్లాడదు కదా. దాని మనస్సు అంత బలంగా చెబుతోంది అంటే అందులో ఏదో నిజం ఉండే ఉంటుంది. మనం విషయాన్ని ఇంత తేలికగా కొట్టుపారేయకూడదు అని రాజ్కి హితవు పలుకుతారు. రాజ్ కూడా తన తల్లి మరియు నానమ్మ మాటలతో ఏకీభవిస్తాడు. అతనికి కూడా కావ్య మీద అమితమైన ప్రేమ మరియు నమ్మకం ఉన్నాయి. రాజ్ తన మనసులోని మాటను బయటపెడుతూ, నాకు కూడా అదే అనిపిస్తోంది. కళావతికి ఈ బిడ్డ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నా బిడ్డకు ఈ లోకాన్ని చూపాలని, తల్లిగా ఆనందాన్ని పొందాలని కళావతి ఎన్నో కలలు కన్నది. 9 నెలలు మోసి ఆ బిడ్డ పుట్టాక ఆనందాన్ని అనుభవించకుండా అసలు ఆ బిడ్డే నాది కాదు అని ఎందుకు అంటుంది? ఏ తల్లి అయినా తన బిడ్డను కాదనుకుంటుందా? అలా అంటుంది అంటేనే అందులో ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. నేను కూడా ఆలోచించకుండా లేను. నాకు కూడా కళావతి మాటలో నిజం ఉందనే అనిపిస్తోంది అని చాలా ఎమోషనల్గా మాట్లాడతాడు. అయితే ఇక్కడ రాజ్కు ఉన్న ప్రధాన సమస్య సాక్ష్యం. భావోద్వేగాల పరంగా కావ్యను నమ్ముతున్నా ఆచరణాత్మకంగా ఏం చేయాలనేది అతనికి అర్థం కాని ప్రశ్న. మా బిడ్డను మార్చేశారు. ఈ పాప మా పాప కాదు అని మనం డాక్టర్తో వాదించడానికి మన దగ్గర ఏ సాక్ష్యం ఉంది? కేవలం కావ్య మాటలను పట్టుకుని మనం హాస్పిటల్ మీద నింద వేయలేం కదా. ధైర్యం చేసి అడిగినా డాక్టర్లు ఒప్పుకోరు సరికదా, అది చాలా పెద్ద లీగల్ ఇష్యూ అవుతుంది అని రాజ్ తన నిస్సహాయతను వ్యక్తం చేస్తాడు. సరిగ్గా ఈ సమయంలోనే అప్పు ఎంట్రీ ఇస్తుంది. అప్పు పాత్ర ఈ ఎపిసోడ్లో ఒక కీలకమైన మలుపు తిప్పింది అని చెప్పాలి. సమస్యను ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఎలా పరిష్కరించాలో అప్పు ఆలోచిస్తుంది. రాజ్ మాటలకు స్పందిస్తూ అప్పు, బావగారు, అక్క పడుతున్న బాధ కంటే పెద్ద సమస్య ఏముంటుంది? ఇప్పుడు మనం భయపడి ఆగపోతే అక్క జీవితాంతం ఆ వేదనను అనుభవించాల్సి వస్తుంది. అక్క వాదనని, మన మాటని డాక్టర్లు నమ్మాలంటే మనం చట్టప్రకారమే వెళ్లాలి. దానికి ఒకే ఒక మార్గం పాపకి DNA టెస్ట్ చేయించడం అని ఒక బలమైన సలహాను ఇస్తుంది. అప్పు నోటి నుండి DNA టెస్ట్ అనే మాట రాగానే అక్కడే చాటుగా వింటున్న రాహుల్ మరియు రుద్రాణి మనుషులు, రేఖలు ఒక్కసారిగా షాక్ అవుతారు. వారి ముఖాల్లో భయం కలుక్కుమంటుంది. అప్పు తన వాదనను కొనసాగిస్తూ, DNA టెస్ట్ లేకుండా అక్క మీద నమ్మకంతో హాస్పిటల్లో గొడవ చేయలేం, కేసు వేయించలేం. కోర్టు కూడా ఖచ్చితంగా సాక్ష్యాధారం అడుగుతుంది. కాబట్టి మనమే స్వచ్ఛందంగా DNA టెస్ట్కి వెళితే మంచిది. దీనివల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. 1, టెస్ట్లో పాప అక్క బిడ్డ కాదని తేలితే మనం హాస్పిటల్ మీద కేసు వేయడానికి అది బలమైన సాక్ష్యంగా ఉంటుంది. 2, ఒకవేళ శాంపిల్స్ మ్యాచ్ అయి పాప అక్క బిడ్డే అని తేలితే అక్క మనసులోని అనుమానం తొలగపోతుంది. ఈ పాపే తన బిడ్డ అని నమ్మి దగ్గరకు తీసుకుంటుంది అని చాలా లాజికల్గా వివరిస్తుంది. అప్పు చెప్పిన పరిష్కారం దుగ్గరాల కుటుంబం మొత్తానికి నచ్చుతుంది. ఇన్నాళ్లుగా ఉన్న సందిగ్ధతకు ఇది ఒక్కటే పరిష్కారమని అందరూ ఏకగ్రీవంగా నిర్ణయిస్తారు. వెంటనే DNA టెస్ట్కి వెళ్లడమే మంచిదని రాజ్, అపర్ణ, సుభాష్ అందరూ నిర్ణయించుకుంటారు. అయితే ఇక్కడ మరొక సమస్య ఉంది. కావ్యను ఈ టెస్ట్కి ఒప్పించడం. తాను చెబుతున్నది నిజమని బలంగా నమ్ముతున్న కావ్య మళ్లీ టెస్ట్ ఎందుకు అని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే స్వప్న కల్పించుకుని ముందు ఈ టెస్ట్ చేయించడానికి కావ్యని ఒప్పించాలి. ఆ బాధ్యత నీదే రాజ్. నువ్వైతేనే తనకు నచ్చజెప్పగలవు
అని రాజ్కి సూచిస్తుంది. కుటుంబ సభ్యుల మాట మేరకు రాజ్ కావ్యను ఒప్పించడానికి వెళ్తాడు. ఈ సన్నివేశం భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధాన్ని, అపార్థాలను మరియు నమ్మకాన్ని చాలా చక్కగా ఆవిష్కరించింది. రాజ్ కావ్య దగ్గరకు వెళ్లి నెమ్మదిగా మాట కలుపుతాడు. నువ్వు అంటున్న మాటలు నీ మనసులో నుంచి ఊరికే రాలేదు అనిపిస్తోంది కావ్య అని రాజ్ అనగానే కావ్య నిశితంగా రాజ్ వైపు చూస్తుంది. ఆమె గొంతులో ఒక రకమైన నిలదీత ధ్వనిస్తుంది. మీరు ఇప్పుడు ఈ మాట ఎందుకు అంటున్నారు? నిజంగా మీ భార్య మాటల మీద నమ్మకం ఉండి మాట్లాడుతున్నారా? లేక నేను చేస్తున్న గొడవ వల్ల ఇంట్లో వాళ్లు పడుతున్న బాధను భరించలేక నన్ను ఎలాగోలా ఒప్పించి సైలెంట్ చేయడానికి వచ్చారా? అని సూటిగా ప్రశ్నిస్తుంది. కావ్య ప్రశ్నలో న్యాయముంది. ఎందుకంటే ఇన్నాళ్లు తనని ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు హఠాత్తుగా నమ్ముతున్నామంటే అది తన్ను బుజ్జగించడానికే అని ఆమె అనుమానం. దానికి రాజ్ స్పందిస్తూ, ప్రతిమాటను ఎందుకు వేరే కోణంలో ఆలోచిస్తున్నావ్ కావ్యా? నేను నీ భర్తని. నీ బాధను నేను అర్థం చేసుకోగలను అంటాడు. అప్పుడు కావ్య కన్నీళ్లతో, మనకి తెలియకుండా మనకు ఒక పెద్ద నష్టం జరిగింది రాజ్గారు. నా కడుపున పుట్టిన బిడ్డ నా దగ్గర లేదు. నా బాధ మీకు కేవలం ఒక అనుమానంగా మాత్రమే కనిపిస్తోంది. కాని ఇది అనుమానం కాదు, అక్షర సత్యం. నా మాతృత్వం నాకు చెబుతోంది, ఈ బిడ్డ నాది కాదు అని గుండెలు పగిలేలా చెబుతుంది. రాజ్ ఆమెను ఓదార్చుతూ, నేను నిన్ను నమ్ముతున్నాను కావ్య, అందుకే దీని వెనుక ఉన్న నిజం నిగ్గు తేల్చడానికి, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. ఈ సమస్యకు ఒక ముగింపు పలకాలి అని అంటాడు. కావ్య ఆశగా, ఈ బిడ్డ మన బిడ్డ కాదని నిరూపించడానికి ఏం కావాలన్నా చేస్తాను, ఏం చేయమంటారు? అని అడుగుతుంది. రాజ్ నెమ్మదిగా, డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అని అంటాడు. ఆ మాట వినగానే కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆమె ముఖంలో నిరాశ కమ్ముకుంటుంది. ఒక కన్నతల్లి, నా బిడ్డ నా ఒడిలో లేదు. పరాయిబిడ్డ నా దగ్గర ఉందని చెబితే ఎవరు నమ్మరా? నా మాట కంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి? అంటే నామీద మీకు ఇంకా నమ్మకం కలగలేదా? అని ఆవేదన వ్యక్తం చేస్తుంది. రాజ్ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. నీమీద మా అందరికీ నమ్మకముంది కావ్య, కాని మనం పోరాడాల్సింది వ్యవస్థతో. కోర్టులకు, డాక్టర్లకు కావాల్సింది సాక్ష్యం, భావోద్వేగాలు కాదు. అందుకే డిఎన్ఏ టెస్ట్ చేయించాలి. డాక్టర్లను నిలదీయాలంటే మన చేతిలో సైంటిఫిక్ ప్రూఫ్ ఉండాలి. అప్పుడే నీ ఆరోపణ నిజమవుతుంది, అప్పుడే మనం మన అసలైన బిడ్డను వెతకగలం అని ప్రాక్టికల్గా వివరిస్తాడు. రాజ్ మాటలోని నిజాయితీని గ్రహించిన కావ్య, తన కోసం కాకపోయినా తన బిడ్డను తరిగె పొందడం కోసం ఈ పరీక్షకు సిద్ధమని చెబుతుంది. సరే, నా బిడ్డ కోసం నేను ఏ పరీక్షకైనా సిద్ధమే అని కావ్య డిఎన్ఏ టెస్ట్కి అంగీకరిస్తుంది. మరోవైపు కావ్య డిఎన్ఏ టెస్ట్కి వెళ్తున్నట్లు రుద్రానికి తెలియగానే ఆమె గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. వెంటనే ఆమె మినిస్టర్ ధర్మేంద్రకు ఫోన్ చేసి విషయం చెబుతుంది. ఈ వార్త వినగానే మినిస్టర్ ధర్మేంద్ర కూడా షాక్ అవుతాడు. ఇక్కడ విలన్ల దృక్కోణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా బిడ్డల్ని మార్చాం, కాని ఆ ఫ్యామిలీని మాత్రం నమ్మించలేకపోతున్నాం అని ధర్మేంద్ర అసహనం వ్యక్తం చేస్తాడు. రుద్రాని తనదైన శైలిలో విశ్లేషిస్తూ, ఆ కావ్య చాలా మొండిది. తన మాతృత్వపు బలం ముందు మన ఎత్తుగడలు పనిచేయడం లేదు. ఆ కావ్యలాగా మీ ఆవిడ కూడా ఈ బిడ్డ నా పాప కాదని గుర్తుపట్టుంటే కథ వేరేలా ఉండేది. కాని మీ ఆవిడ అమాయకురాలు కాబట్టి మనం బతికిపోయాం అని అంటుంది. ధర్మేంద్రకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంటుంది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం చాలు. మళ్ళీ కొత్త టెన్షన్ వద్దు. డిఎన్ఏ టెస్ట్ జరిగితే నిజం బయటపడుతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? అని ఆందోళన చెందుతాడు. రుద్రాణి ఆ భయాన్ని మరింత పెంచుతుంది. డిఎన్ఏ టెస్ట్ కారణంగా కావ్యకు తన దగ్గర ఉన్న బిడ్డ తన కన్నకుతురు కాదని తెలిసిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా మీ హాస్పిటల్లోనే ఏదో తప్పు జరిగిందని వాళ్లు గ్రహిస్తారు. ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. నిజం తెలిస్తే మీ భార్య తట్టుకోగలదా? తనకు పుట్టిన పాప త్వరలోనే చనిపోతుందని, ఇప్పటికే ఆ బిడ్డ వేరే వాళ్ల దగ్గర ఉందన్న నిజం తెలిస్తే తను బ్రతుకుతుందా? అని రుద్రాణి ధర్మేంద్రను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. ధర్మేంద్ర, నేను ఇదంతా చేసింది నా భార్య కోసమే. తన ప్రాణం నిలబెట్టడం కోసం ఏమైనా చేస్తాను అని అంటాడు. రుద్రాణి చివరిగా, అయితే మీ భార్య మీద మీకున్న ప్రేమ గెలవాలన్నా, ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనే నా పగ గెలవాలన్నా మీరు వాళ్లని ఆపి తీరాలి. ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ రాకుండా లేదా తారుమారు అయ్యేలా చూడాలి అని హెచ్చరిస్తుంది. ఈ సన్నివేశం రాబోయే ప్రమాదాన్ని సూచిస్తుంది. మరుసటి రోజు ఉదయం డాక్టర్ దుగ్గరాల ఇంటికి వస్తాడు.
కావ్య దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటాడు. ఈ సమయంలో కావ్య రాజ్తో జరిపే సంభాషణ చాలా హృదయంగా ఉంటుంది. డిఎన్ఏ టెస్ట్కి నేను ఒప్పుకుంది నా అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి కాదు, మీకోసం, మన కుటుంబం కోసం. నా మనస్కి తెలుసు ఈ బిడ్డ నాది కాదని. కానీ రిపోర్ట్స్ వచ్చాకైనా మీరు నా మాటల్ని పూర్తిగా నమ్మితే చాలు అని కావ్య అంటుంది. రాజ్ ఆమె కళ్లలోకి చూస్తూ, డిఎన్ఏ టెస్ట్ ఎలా వచ్చినా సరే దానికి కట్టుబడి ఉంటావా కావ్య? అని అడుగుతాడు. కావ్య ఏమాత్రం తడబడకుండా, ఖచ్చితంగా. ఆ పాపకి, నాకు ఏ సంబంధం లేదని తేలిపోతుంది, ఆ నమ్మకం నాకుంది అని బలంగా చెబుతుంది. అప్పుడు రాజ్ ఒక భర్తగా ఆమెకు గొప్ప భరోసా ఇస్తాడు. ఒకవేళ ఈ పాప మన పాప కాదని రుజువైతే, నీతో పాటే నేను కూడా మన బిడ్డ కోసం పోరాడతాను. ప్రపంచం మొత్తం నిన్ను ఎదిరించినా నేను నీ వైపు నిలబడతాను. మన అసలైన బిడ్డ ఎక్కడున్నా వెతికి తెస్తాను అని మాటిస్తాడు. అలాగే, ఒకవేళ డిఎన్ఏ టెస్ట్ కనుక మ్యాచ్ అయితే, అంటే ఈ పాపే మన బిడ్డ అని వస్తే, అప్పుడు నీలో ఉన్న అనుమానం వదిలేయాలి. అన్నింటినీ మరచిపోయి, ఈ బిడ్డను గుండెలకు హత్తుకోవాలి అని రాజ్ షరతు పెడతాడు. కావ్య నవ్వుతూ, రిపోర్ట్స్ అన్నీ నేను అనుకున్నట్లుగానే వస్తాయి, నా మాతృత్వం ఓడిపోదు అని ధీమాగా చెబుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్న అపర్ణ, సుభాష్లు ఆవేదన చెందుతారు. కావ్య పరిస్థితి తలచుకుని అపర్ణ కంటతడి పెడుతుంది. ఒకప్పుడు కావ్యని మనం అర్థం చేసుకోలేదు, ఎన్నో రకాలుగా బాధలు పెట్టాం. కాని తను ఎంతో ఓపికతో అన్ని భరించి మన ప్రేమను సాధించింది. కష్టాలన్నీ తీరిపోయి, బిడ్డ నిలుస్తుందా? లేదా అన్న క్లిష్టమైన పరిస్థితులను దాటుకుని మనకు వారసురాలిని ఇచ్చింది. మనం అంతా పొంగపోయేలోపు ఇలా జరిగిందేంటి? అని అపర్ణ వాపోతుంది. సుభాష్ ఆమెను ఓదార్చుతూ, కావ్య బాధ చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. కాని ఆమె కష్టాలు తొలగపోయి మంచి రోజులు వస్తాయని నమ్ముదాం. మనందరి సంతోషం ఇప్పుడు ఆ డిఎన్ఏ టెస్ట్ మీదే ఆధారపడి ఉంది అని అంటాడు. అపర్ణ చివరగా, డిఎన్ఏ టెస్ట్లో ఆ పాప కావ్య కుతురేనని వస్తే పర్లేదు. అప్పుడు కావ్య మనసు మారుతుంది, అంతా సర్దుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే నిజం తెలిసిన ప్రేక్షకులకు మాత్రం ఆ రిపోర్ట్ ఏమొస్తుందో, విలన్లు ఏం చేస్తారో అనే ఉత్కంఠ నెలకొంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని విశ్లేషిస్తే, ఒక తల్లి అంతర్దృష్టికి, సామాజిక సాక్ష్యాలకు మధ్య జరిగే సంఘర్షణే ప్రధాన ఇతివృత్తం. కావ్య పాత్రలో ఉన్న మానసిక దృఢత్వం, రాజ్ పాత్రలో ఉన్న బాధ్యతాయుతమైన ప్రవర్తన, కుటుంబ సభ్యుల మద్దతు ఈ ఎపిసోడ్కు హైలైట్గా నిలిచాయి. అదే సమయంలో, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి విలన్లు పడే ఆరాటం కథను తర్వాతి మలుపు వైపు నడిపిస్తోంది. డిఎన్ఏ టెస్ట్ ఫలితం ఎలా ఉన్నా, అది దుగ్గరాల కుటుంబంలో పెద్ద కుదుపును సృష్టించడం ఖాయం అనిపిస్తోంది.